అమ్మకి అమ్మమ్మకి గొడవ పెడదాం అనుకుంటే వీళ్ళిద్దరు ఒకటైపోయి నన్ను కుమ్మేశారు. లేక లేక కస్టమర్ కాల్కి అయితే కాల్ చేస్తే ఒక అమ్మాయి అయితే లిఫ్ట్ చేసింది. ఇంకా ఈ రోజు మన అదృష్టం బాగుంది, అమ్మాయి అయితే పులిహోర కలిపి మనం సైడ్ చేద్దాం అనుకున్న గ్యాప్ లో మన ఆశల్ని నిరాశలు చేసింది. మా అమ్మ వచ్చి నిరాశలు చేసిందే కాకుండా ఖాళీగా కూర్చోండి, ఈ గోడల మీద బూజులు ఉన్నాయి అవి కొట్టమని చెప్పింది. నాకైతే ఇంకా కోపం వచ్చేసి బూజులు కొట్టేది కాదు, మన ఇంట్లో అయితే జాన్ చెట్టు ఉందన్నమాట, దానికి జాంకాయలు కొడదాం అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఈ జాంకాయలు కూడా కింద నుంచి చూస్తే ఏమో చాలా అందంగా నా జీవితంలాగా చాలా బాగుంటాయి, పైకి ఎక్కిన తర్వాత అందినట్టు అంది దూరం అయిపోతాయి ఆ కస్టమర్ కేర్ అమ్మాయి లాగా. ఇంకా జాంకాయలు అయితే కోసుకొని ఇంట్లోకి అలా ఎంట్రీ ఇచ్చాను అనమాట. వీళ్ళు మాత్రం రిలాక్స్ గా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వీళ్ళకి ఇలా కాదని చెప్పేసి వీళ్ళిద్దరికి పొలాలు పెడదాం అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాను. బేసిక్ గా ఆడవాళ్ళకి గొడవలు పెట్టాలంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదనమాట. నీకంటే నీ పక్కన ఉన్న అమ్మాయి చాలా బాగుందని చెప్తే చాలు, వాళ్ళకి వాళ్ళే గొడవలు పడి వాళ్ళే కొట్టుకుంటారనమాట. అంత ఈజీ వాళ్ళకి గొడవలు పెట్టడం. ఇంకా నేను కూడా అలాంటి చిన్న అబద్ధం ఒకటైతే చెప్పానమాట. దానికైతే ఇంకా మా అమ్మమ్మ సీరియస్ అయిపోయి మా అమ్మని అయితే అడిగేసింది. రాణి అయ్యని చెప్తా, ఎందుకు చూడను నీ వెనకాల నేను అడిగేసి ఈ రోజు ఏ అమ్మా నిన్ను చూడటం నేనా ఫైనల్ గా ఎవరు తీసిన గుంతలో వాళ్ళే పడినట్టు వీళ్ళిద్దరికి గొడవ పెడదాం అనుకుంటే వీళ్ళిద్దరు ఒకటైపోయి నా పైకి గొడవకు వచ్చారు. ఇంకా చేసేదేమీ లేక మీ ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి అయితే ఇలా చేశానైతే చెప్పాను. మీరు కూడా ఎప్పుడైనా నాలాగా కస్టమర్ కేర్ అమ్మ అయితే పులిహోర కలిపారో లేదో కామెంట్ అయితే చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు ఉంటాం మరి బాయ్.